నా పేరు పోలరాజ్ తెంటు. ఆర్ఆర్బి జేఈ సిబిటి 1 ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి జనరల్ అవేర్నెస్ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది చాలా డిఫికల్ట్. సో అందుకే ఈ 10 డేస్లో మనం కవర్ అయ్యేటట్లుగా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని ప్రిపేర్ చేశాను. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా ప్రీవియస్ పేపర్ని బేస్ చేసుకొని రాసిన టాపిక్స్ అవి. సో ఇందులో వస్తాయని ఎగ్జాక్ట్గా చెప్పలేం, కానీ ఇవి ఫస్ట్ మీరు ప్రిపేర్ అయితే బెటర్. సో ఈ టాపిక్స్ కూడా 1 by 1 ఇప్పుడు చూద్దాం. ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ ఆర్ఆర్బి జేఈ జనరల్ అవేర్నెస్. సో ఫస్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్ టాపిక్స్ చూద్దాం. మనకి స్పోర్ట్స్ మీద కంపల్సరీ బిట్ వస్తుంది. సో మోస్ట్లీ వచ్చేవి ఏంటంటే ఆ స్పోర్ట్స్ గురించి టర్మినాలజీ, సపోజ్ బాస్కెట్బాల్ లేదా వాలీబాల్ గురించి రిలేటెడ్గా ఉన్న టర్మినాలజీ, క్రికెట్లో మనం వాడుతున్న టర్మినాలజీ, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ అనే టర్మ్ ఏ స్పోర్ట్కి సంబంధించింది, ఇలా స్పోర్ట్స్ రిలేటెడ్ టర్మినాలజీలు అనేవి అడుగుతుంటాడు. సో అలా మనకి డిఫరెంట్ స్పోర్ట్స్కి 4-5 ఇంపార్టెంట్ టర్మినాలజీలు అవి రాసుకుంటే బెటర్. అలాగే సెకండ్ది ఇంపార్టెంట్ టోర్నమెంట్స్. సో ఇంపార్టెంట్ టోర్నమెంట్స్ క్రికెట్లో మనకి రంజీ రిలేటెడ్ కప్స్ నేమ్స్ కూడా మనం తెలుసుకోవాలి. అలాగే ఫుట్బాల్, బాస్కెట్బాల్, చెస్ రిలేటెడ్ కానీ. సో ఇలా డిఫరెంట్ ఇంపార్టెంట్ టోర్నమెంట్స్ అవి మనం నోట్స్ సపరేట్గా రాసుకుంటే మంచిది. అలాగే థర్డ్ది వెన్యూస్. సపోజ్ ఇంపార్టెంట్ స్టేడియమ్స్, రీసెంట్గా ఏమైనా స్టేడియమ్స్ నేమ్స్ మార్చినా కానీ, సో ఇట్లాంటివి కూడా మనం చదువుకోవాలి. సో నెక్స్ట్ ఫేమస్ పర్సనాలిటీస్. సో ఇది కూడా ఫ్రీక్వెంట్గా అడిగే బిట్టు. ఏదైనా ఒక స్పోర్ట్స్ పర్సనాలిటీ నేమ్ ఇస్తాడు, ఆయన ఏ స్పోర్ట్కి సంబంధించిన పేరుని అడుగుతుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ టైంలో అనుకోండి చెస్ ఎక్కువ న్యూస్లో ఉంది, గుకేష్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్, ఇలా బిట్లు మనం ఫ్రేమ్ చేయొచ్చు. సో అందుకని ఫేమస్ పర్సనాలిటీస్, పర్టికులర్ స్పోర్ట్లో ఉన్న పర్సనాలిటీస్ నేమ్స్ అవి తెలుసుకుంటే బెటర్. నెక్స్ట్ నేషనల్ గేమ్స్. ఇది ఇంపార్టెంట్. నేషనల్ గేమ్స్, ఏషియన్ గేమ్స్, అలాగే ఒలింపిక్ గేమ్స్, వరల్డ్ కప్స్ ఉంటాయి బాక్సింగ్లో కానీ అలా. సో ఇవన్నీ కూడా మనం ఎవరు విన్నరు లేదా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కానీ ఇలా ఉంటాయి, ఎవరు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. సో ఇట్లాంటివి కూడా మనం తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ టెన్నిస్ కూడా. మనకి టెన్నిస్కి 4 ఇంపార్టెంట్ టోర్నమెంట్స్ జరుగుతుంటాయి టెన్నిస్కి. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్. సో ఈ ఇయర్లో వింబుల్డన్ ఎవరు గెలిచారు, సో ఎట్లా బిట్స్ అనేవి ఫ్రేమ్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ టాపిక్ అనేది ఆర్ట్ అండ్ కల్చర్. సో ఆర్ట్ అండ్ కల్చర్లో కూడా మస్ట్ క్వశ్చన్ వస్తుంది మనకి. మోస్ట్లీ క్లాసికల్ డ్యాన్స్ గురించి కానీ క్లాసికల్ మ్యూజిక్ గురించి కానీ వస్తుంటాయి. సో రీసెంట్గా న్యూస్లో ఉన్నదైతే క్లాసికల్ లాంగ్వేజ్. సో ఈ క్లాసికల్ లాంగ్వేజ్ ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి, రీసెంట్గా దేనికి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇచ్చారు, సో ఇట్లాంటివి కూడా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ అలాగే అఫీషియల్ లాంగ్వేజ్. మనకి కాన్స్టిట్యూషన్లో ప్రజెంట్ అయితే 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సో మనకి ఒక 4 ఆప్షన్స్ ఇచ్చి ఈ 4 ఆప్షన్స్లో ఏది అఫీషియల్ లాంగ్వేజ్ కాదు, సో ఇట్లా కూడా మనకి బిట్ ఫ్రేమ్ చేయొచ్చు. సో అందుకని ఆ 22 నేమ్స్ గుర్తులేకపోయినా కానీ అట్లీస్ట్ ఒకసారి చదివితే మనకి ఎగ్జామ్లో ఐడియా వస్తుంది. అలాగే డిఫరెంట్ స్టేట్స్ ఫెస్టివల్స్. కొన్ని స్టేట్స్కి ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఉంటాయి. పర్టికులర్ ఫెస్టివల్ పేరు ఇచ్చి ఏ స్టేట్కి సంబంధించిన ఫెస్టివల్, సో ఇలా కూడా బిట్ అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ థర్డ్ దాంట్లో మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాశాను. అయితే ఇక్కడ నేను కొంచెం పాలిటీ రిలేటెడ్ ఎక్కువ టర్మ్స్ రాశాను, బట్ మనం పైపైన చదువుకుంటే సరిపోద్ది. సో కాన్స్టిట్యూషన్ అవుట్లైన్, ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఏమైనా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వాటి పేర్లు గుర్తుపెట్టుకోవడం ఇలా. అలాగే ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ, ఏ అమెండ్మెంట్ ద్వారా జిఎస్టీ తీసుకొచ్చారు, లేదంటే రీసెంట్గా ఆర్టికల్ 370 మనం అబాలిష్ చేసాం, ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా దాన్ని అబాలిష్ చేసాం. సో ఇలా ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఏమైనా ఉన్నా కానీ చదువుకోవాలి మనం. నెక్స్ట్ ఇందులో ఇంపార్టెంట్ది ఫండమెంటల్ రైట్స్. సో ఫండమెంటల్ రైట్స్ అప్ టు ఆర్టికల్ 32 వరకు ఈ ఫండమెంటల్ రైట్స్ అన్నీ కూడా మనం ఒక్కొక్కటి గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఆర్టికల్ 14, 15, 16 ఇలా మొత్తానికి అన్నీ చదువుతుండాలి. ఆర్టికల్స్ అయితే మెయిన్గా ఫండమెంటల్ రైట్స్ అయితే చదవాలి. అలాగే కొన్ని ఆర్టికల్స్ కూడా అడుగుతుంటాడు మనకి. ప్రెసిడెంట్ ఏ ఆర్టికల్ ద్వారా మనకి ఏ ఆర్టికల్లో మెన్షన్ చేశారు, అలాగే సుప్రీంకోర్టు జడ్జ్, అలా రిలేటెడ్ ఆర్టికల్స్ కూడా మనం చూసుకోవాలి. అలాగే మనకి ఫండమెంటల్ డ్యూటీస్ మనకు ఒక 10 ఉన్నట్టున్నాయి. ఆ 10 కూడా మనం ఒకసారి అవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ జస్ట్ ఏంటి ఆ డ్యూటీస్ అనేవి ఒకసారి చదువుకోవాలి.
ఒకవేళ ఎగ్జాంపుల్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఫండమెంటల్ డ్యూటీ అంటే అట్లీస్ట్ ఐడెంటిఫై చేసేటట్లుగా. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ అన్నా. అయితే కాన్స్టిట్యూషన్లో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసిన ఆ అథారిటీ ఆ కాన్స్టిట్యూషన్ పోస్ట్ అనేది ఇంపార్టెంట్ మనకి. సో అవేంటంటే లోక్సభ, రాజ్యసభ. లోక్సభలో ఎంతమంది ఉంటారు మెంబర్స్, అలాగే లోక్సభ స్పీకర్ ఎవరు ప్రజెంటు, ఎలా ఎన్నుకుంటారు, ఇలా 1 or 2 పాయింట్స్ ప్రతి దానికి రిలేటెడ్గా. అలాగే రాజ్యసభలో ఎంతమంది ఉంటారు, వాళ్ళని ఎలా ఎన్నుకుంటాం. అలాగే ప్రెసిడెంట్ ప్రజెంట్ ఎవరు, ఆయన్ని ఎలిజిబిలిటీ ఏంటి ప్రెసిడెంట్ అవ్వాలంటే. అలాగే లోక్సభ మెంబర్ ఎలిజిబిలిటీ ఏంటి, రాజ్యసభ మెంబర్ ఎలిజిబిలిటీ, ఇలా ఎలిజిబిలిటీస్ అన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అలాగే సిమిలర్గా గవర్నరు సుప్రీంకోర్టు జడ్జి, హైకోర్టు జడ్జి. అయితే ఇక్కడ నేను రిమూవల్ ప్రొసీజర్ అని కూడా రాశాను, బట్ రిమూవల్ ప్రొసీజర్ అడిగే స్కోప్ తక్కువ. బట్ అట్లీస్ట్ ఎలిజిబిలిటీస్ మనం చదవాలి. ఒక పర్సను గవర్నర్ అవ్వాలంటే ఎలిజిబిలిటీ ఏంటి, ఎంత ఏజ్ ఉండాలి, సో అట్లాంటివన్నీ కూడా. అలాగే సిఏజీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ప్రజెంట్ ఎవరు ఉన్నారు, సో ఆయన ప్రజెంట్ నేము, ఆయన్ని ఎలా ఎన్నుకుంటారు, ఎలిజిబిలిటీ ఏంటి, ఎలా ఎన్నుకుంటారు, సో ఇవి తెలుసుకుంటే బెటర్ మనం. నెక్స్ట్ 5th టాపిక్ నేషనల్ పార్టీస్. సో నేషనల్ పార్టీస్ స్టేటస్ ఎలా వేస్తారు. సో ఇది ఎందుకంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ స్టేటస్ వచ్చింది. సో ఒక పార్టీకి నేషనల్ స్టేటస్ ఇవ్వాలంటే ఎలిజిబిలిటీస్ ఏంటి చూస్తారు. సో అలా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. అలాగే ప్రజెంట్ నేషనల్ పార్టీస్ ఎన్ని ఉన్నాయి. నెక్స్ట్ సీఎంస్, రీసెంట్గా ఎలక్షన్ జరుగుతున్న స్టేట్స్లో సీఎం ఎవరు, సో ఇట్లాంటి బిట్స్ వచ్చే స్కోప్ ఉంటుంది. స్టేటు, సీఎం, ఆ స్టేట్కి సంబంధించిన గవర్నరు. అలాగే కొన్నిసార్లు హైకోర్టు కూడా అడుగుతుంటాడు, పర్టికులర్ స్టేట్కి హైకోర్టు లొకేషన్ ఎక్కడ ఉంది. సో ఇట్లాంటివి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్యాబినెట్ మినిస్టర్స్ అని రాశాను. సో అందరినీ గుర్తుపెట్టుకోవడం కష్టం, కానీ మనకి ఇండియా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మనకి క్యాబినెట్ మినిస్టర్లు వస్తారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్, వీళ్ళందరినీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఇంపార్టెంట్ క్యాబినెట్ పోస్టులు ఎవరైనా అట్లాంటి కొన్ని పేర్లు మనం గుర్తుపెట్టుకుంటే మంచిది. నెక్స్ట్ 6th వన్ గవర్నమెంట్ స్కీమ్. సో ఈ గవర్నమెంట్ స్కీమ్ రిలేటెడ్ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంటుంది, ఇంపార్టెంట్. అయితే చాలా స్కీమ్స్ ఉంటాయి కాబట్టి రీసెంట్గా న్యూస్ ఉన్నది, మనకి ఇంపార్టెన్స్ అనిపించింది, సో అట్లాంటివి కొన్ని చదువుకుంటే బెటర్ గవర్నమెంట్ స్కీమ్స్ రిలేటెడ్ అయితే. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, పిఎం మోడీ రీసెంట్ ఇనాగ్రేషన్స్. మోస్ట్లీ ఇట్లాంటి క్వశ్చన్లు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మోడీ ఇనాగ్రేషన్ రీసెంట్ టైంలో ఏదైనా చేసినా దాన్ని బిట్గా ఫ్రేమ్ చేసే స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని అవి కూడా చదువుకోవాలి. నెక్స్ట్ ఎకానమీకి సంబంధించింది. ఇవి డెప్త్గా చదవాల్సిన అవసరం లేదు, జస్ట్ వాట్ ఈజ్ నేషనల్ ఇన్కమ్, నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, అందులో ఏ కాంపోనెంట్స్ మనము కన్సిడర్ చేస్తాం నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు. సో అలా చిన్న తెలుసుకుంటే సరిపోతుంది. అలాగే జీడిపి. నెక్స్ట్ ఈ బ్యాంక్స్, ఎకానమీకి రిలేటెడ్గా ఏమైనా రీసెంట్గా న్యూస్లో ఉంటే ఆ న్యూస్ అనేది. అలాగే బ్యాంక్స్కి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ కూడా అడుగుతుంటాడు. నెక్స్ట్ జాగ్రఫీ. సో ఈ టాపిక్స్ జాగ్రఫీ టాపిక్స్ కంప్లీట్ చేయడం చాలా ఈజీ. సో ఇవి ఖచ్చితంగా బిట్ అడిగే స్కోప్ ఉన్న టాపిక్స్ ఇవన్నీ కూడా. మనకు చదవడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. సో ఫస్ట్ది అట్మాస్ఫియర్ లేయర్స్. మనకు డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా ఎంత డిస్టెన్స్ వరకు ఏ లేయరు అండ్ దాని నేమ్ ఏంటి, సో ఇవన్నీ చదువుకోవాలి. అలాగే ఎర్త్ స్ట్రక్చర్, మనం లోపల ఎర్త్ లేయర్స్ ఏంటంటే అప్ టు ఏ డిస్టెన్స్ వరకు ఉంటుంది. అలాగే పర్టికులర్ లేయర్లో ఏది డామినేటింగ్, ఇన్నర్ కోర్లో ఏ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇట్లాగా బిట్లు అడిగే స్కోప్ ఉంది. నెక్స్ట్ ఓషన్ కరెంట్స్ రాశాను, బట్ ఈ ఓషన్ కరెంట్స్ ఎక్కువ ఉంటాయి, ఇవి గుర్తుపెట్టుకోవడం కష్టం, కానీ ఏమైనా కొన్ని ఇంపార్టెంట్వి. ఓషన్ కరెంట్స్ అపేర్లు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏ ఓషన్ కరెంటు ఫ్లో అవుతుంటుంది, ఇవి కొన్ని తెలుసుకుంటే బెటర్. నెక్స్ట్ లూనర్ ఫేజెస్. సో ఇది ఇంపార్టెంట్ టాపిక్. దీని మీద లాస్ట్ ఈ పేపర్లో చాలా బిట్లు వచ్చాయి. లూనర్ ఫేజెస్ అన్నీ కూడా మనం చదువుతుండాలి. మూన్ ఫేజెస్ 8 ఫేజెస్ అలా ఉంటాయి, ఆ ఫేజెస్ కూడా చదవాలి. నెక్స్ట్ ఇండియా బార్డర్ కంట్రీస్ ఏమున్నాయి, అలాగే రీసెంట్గా ఏమైనా పర్టికులర్ బార్డర్ స్టేట్స్ మధ్య, బార్డర్ కంట్రీస్ మధ్య ఏమైనా ఎంఓఈస్ జరిగినా కానీ, ఆ రిలేషన్స్ రిలేటెడ్ బిట్స్ ఏమైనా ఉన్నా కానీ అడుగుతుంటాడు. అలాగే మనకి స్టేట్ బార్డర్స్ కూడా. సో పర్టికులర్ స్టేట్కి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ బార్డర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు అనుకోండి, 4 ఆప్షన్లు ఇస్తాడు. సో ఇలా కూడా క్వశ్చన్లు అడిగే ఛాన్స్ ఉంది.
నెక్స్ట్ రివర్స్ అనేది ఖచ్చితంగా చదవాలి, ఇంపార్టెంట్. అయితే అన్ని రివర్స్ మనం చదవలేం, కానీ ఒక ఇంపార్టెంట్ ఒక 10 రివర్స్ అవి చదువుకుంటే బెటర్. ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, మోస్ట్లీ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, వెస్ట్ ఫ్లోయింగ్ తక్కువ ఉంటాయి కదా, అందులో ఒక 3-4 రివర్స్ చదువుకుంటే సరిపోద్ది. అలాగే మౌంటైన్స్, డెజర్ట్స్, డ్యామ్స్ కూడా అడుగుతుంటాడు. పర్టికులర్ రివర్ మీద ఏ డ్యామ్ ఉంది, అలా రీసెంట్గా ఏమైనా న్యూస్లో ఉన్నవి కానీ ఇంపార్టెంట్ అనిపించినవి కానీ చదువుతుండాలి. అలాగే కాంటినెంట్ వైజ్ అని రాశాను చూడండి. కాంటినెంట్ వైజ్ సపోజ్ యూరోప్లో అనుకోండి, యూరోప్లో ఫేమస్ మౌంటైన్ రేంజ్ ఏంటి, లేదంటే ఆ యూరోప్లో ఫేమస్ రివర్ కానీ, సో ఇట్లా బిట్లు అడుగుతుంటాడు. అలాగే కాంటినెంట్ వైజ్ ఇంపార్టెంట్ రివర్స్, డెజర్ట్స్, మౌంటైన్ రేంజెస్ ఏమున్నాయో అవన్నీ కూడా ఒక 4-5 అలా చదువుకుంటే బెటర్ మనకి. నెక్స్ట్ ఖరీఫ్, రబీ క్రాప్స్, జస్ట్ ఇవి నేమ్స్ తెలుసుకుంటే బెటరు. ఖరీఫ్ సీజన్లో ఏ పంటలు పండిస్తాం, అలాగే రబీ సీజన్లో ఏ పంటలు పండిస్తాం. సో జస్ట్ అవి నేమ్స్ అవి తెలుసుకుంటే ఒకవేళ అట్లాంటి బిట్లు వచ్చినా మనం అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ 9th, ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్, ఖచ్చితంగా బిట్ వచ్చే స్కోప్ ఉన్న ఏరియా ఇది. ఫిల్మ్ అవార్డ్స్, నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సపరేట్గా మనకు ఉన్నాయి మళ్ళీ. అలాగే ఆస్కార్ అవార్డ్స్, అలాగే ఇంటర్నేషనల్ విన్నర్స్, మనకి ఏమైనా ఫిల్మ్ ఫెస్టివల్లో ఏమైనా మన ఇండియన్స్కి వచ్చే అవార్డ్స్ ఏమైనా ఉన్నా, అలాగే మ్యూజికల్ అవార్డ్స్, గ్రామీ అవార్డ్స్ ఎవరికి వచ్చింది ఇండియన్స్, మోస్ట్లీ ఇండియన్ రిలేటెడ్గా ఉన్నవి అడిగే స్కోప్ ఉంది అవి. అలాగే లిటరేచర్ అవార్డ్స్, జ్ఞానపీఠ అవార్డు ఎవరికి ఇచ్చారు పర్టికులర్ ఇయర్కి, అలాగే సాహిత్య అకాడమీ అవార్డు, సరస్వతి సమ్మాన్ అవార్డ్స్, అలాగే బుకర్ ప్రైజ్ రిలేటెడ్, పులిట్జర్ ప్రైజ్, అగైన్ నోబెల్ ప్రైజ్ ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ విన్నర్స్ ఎవరు, ఏ ఏరియాలో వాళ్ళకి వచ్చింది అంటే వాళ్ళు చేసిన వర్క్, ఆ వర్క్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే రామన్ మ్యాగ్సెసే అవార్డ్స్, సో ఇవి కూడా చూసుకోవాలి. అండ్ అగైన్ ఇంపార్టెంట్ బుక్స్ అండ్ అదర్స్, సో ఇంపార్టెంట్ బుక్స్ అండ్ అదర్స్ చాలా ఎక్కువ ఉంటాయి లిస్టు, బట్ కొన్ని ఇంపార్టెంట్ అనిపించిన గుర్తుపెట్టుకుంటే బెటర్. ఎందుకంటే ఎగ్జాక్ట్గా మనం గుర్తుపెట్టుకుని వస్తాయని చెప్పలేం, కానీ సో కొన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ టాపిక్స్ అనేవి. ఇస్రో రీసెంట్గా న్యూస్లో ఉన్న ఇస్రోకి రిలేటెడ్ న్యూస్ కానీ, డిఆర్డిఓ రిలేటెడ్ న్యూస్ కానీ, అలాగే ఈ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ గురించి, అలాగే డిఫరెంట్ శాటిలైట్స్ మనం ఏమేమి పంపిస్తున్నామో అట్ నేమ్స్ అవి, అలాగే డిఆర్డిఓ ఏమైనా రీసెంట్ మిసైల్స్ ఏమైనా మ్యానుఫ్యాక్చర్ చేసినా కానీ వాటి రిలేటెడ్ న్యూస్, సో అట్లా న్యూస్ ఏమైనా వచ్చినా కానీ ఆ టాపిక్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ లిస్ట్ కూడా కొన్ని గుర్తుపెట్టుకుంటే బెటర్. పర్టికులర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏ లొకేషన్లో ఉంది, సో అలా. నెక్స్ట్ హిస్టరీ అనేది టెక్స్ట్ బుక్ చదవడం కన్నా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి, ఇంపార్టెంట్ కాదు ఇవి లాస్ట్ ప్రీవియస్ పేపర్ బిట్స్ అనేవి నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. సుమారుగా ఒక 100 బిట్స్ ఉంటాయి. ఆ బిట్లు సాల్వ్ చేసి రిలేటెడ్గా 1 or 2 పాయింట్స్, మీకు 100 బిట్స్ కాబట్టి ఒక 4-5 అవర్స్లో మనం కంప్లీట్ చేయొచ్చు. సో అలా ఒక బిట్టు దాని రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ ఏరియా ఒక 5 minutes దాని గురించి చదివితే, హిస్టరీ బిట్స్ అయితే ఈ నాకు తెలిసి 100 బిట్లు సాల్వ్ చేస్తే ప్రీవియస్ పేపర్ బిట్లు కొంత ఐడియా వస్తుంది. సో అట్లీస్ట్ మనం అటెంప్ట్ చేయొచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ జనరల్ అవేర్నెస్కి. సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ వస్తాయని మనం గెస్ చేయడం కష్టం, బట్ ఎనీవే ఈ టాపిక్స్ మీరు చదివితే ఎంతో కొంత కాన్ఫిడెన్స్ తెల్లచ్చు. ఒక 50% బిట్స్ అయినా మనం అటెంప్ట్ చేయొచ్చు. సో ఈ టాపిక్స్ నేను మెన్షన్ చేసినవన్నీ కూడా ప్రీవియస్ పేపర్లు బేస్ చేసుకొని తీసుకున్న టాపిక్స్ ఇవి. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఏరియాస్ నేను రాశాను. సో మీరు ప్రజెంట్ ఇవి కవర్ చేసుకొని ఇంకా మీకు టైం ఉందనుకుంటే మిగతాది కవర్ చేస్తే బాగానే అటెంప్ట్ చేయొచ్చు. బట్ జనరల్ అవేర్నెస్లో మ్యాక్సిమం ఒక 50% మీరు యాక్యురేట్గా పెట్టగలిగితే బాగా అటెంప్ట్ చేసినట్టే. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.